రాష్ట్రంలో కీలక శాఖలపై స్పెషల్ ఫోకస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గత సర్కారు హయాంలో అమలైన పథకాలు, పెట్టిన ఖర్చు, వచ్చిన ఫలితాలపై ఆరా తీస్తున్నారు. చాలా స్కీమ్లు ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటనే దానిపై ఆరా తీస్తున్నారు సీఎం. అన్ని అంశాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జూన్ 6 తర్వాత డిపార్ట్మెంట్ల వారీగా రివ్యూ చేయనున్నారు సీఎం రేవంత్. కీలక శాఖలపై పట్టు పెంచుకోవడంతో పాలనలో తనదైన మార్క్ చూపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రెడీ అయ్యారు. వచ్చే 5 ఏళ్లలో ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఎలాంటి పాలసీలు రూపొందించాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. గత 10 ఏళ్లలో ఆయా శాఖల పరిధిలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, అమలు చేసిన స్కీములు, పెట్టిన ఖర్చు, జరిగిన లబ్ధి, ఆయా స్కీముల ప్రస్తుత పరిస్థితిని క్షుణ్ణంగా స్టడీ చేయాలని నిర్ణయించారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పలు డిపార్ట్మెంట్లలో అమలు చేసిన స్కీములు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇందుకు కారణాలు పాలసీ పరమైన లోటుపాట్లు, స్కీముల్లో జరిగిన అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై ఆరా తీస్తున్నారు. ఆయా శాఖల పరిధిలో పనికిరాని స్కీములను పక్కన పెట్టడంతో పాటు అనవసర ఖర్చును తగ్గించుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి శాఖకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారంతో సిద్ధంగా ఉండాలని, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు ఏర్పాట్లు చేసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ ఇటీవల ఆదేశించారు. జూన్ 6 తర్వాత డిపార్ట్మెంట్ల వారీగా రివ్యూ నిర్వహించనున్నారు. దీంతో హెచ్ఓడీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం గత 10 ఏళ్ల సమాచారం లెక్కలు తీస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ గొప్పగా ప్రకటించిన దళిత బంధు, బీసీ బంధు, దళితులకు 3 ఎకరాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, గొర్రెల పంపిణీ స్కీమ్లు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. నిధుల కొరత, బీఆర్ఎస్ నేతల జోక్యం, క్షేత్రస్థాయిలో అవినీతి కారణంగా దళిత బంధు లాంటి స్కీమ్లు అనర్హులకు, ఆ పార్టీ నేతలకే దక్కాయనే విమర్శలు ఉన్నాయి. కాంట్రాక్టర్ల ముసుగులో బీఆర్ఎస్ నేతలు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో నాణ్యత కరువైంది. డేడీలు కట్టిన గొల్ల కుర్మలకు గొర్రెలు పంపిణీ చేయలేదు. ఇలా గత బీఆర్ఎస్ సర్కారు అమలు చేసిన పలు స్కీమ్లు లబ్ధిదారులకు సక్రమంగా అందలేదు. దీంతో ప్రభుత్వానికి, లబ్ధిదారుడికి మధ్య దళారుల బెడద లేకుండా ఎలాంటి విధానం అనుసరిస్తే బాగుంటుందో ఆలోచన చేయాలని వివిధ శాఖల హెచ్ఓడీలకు సీఎం రేవంత్ సూచించినట్లు తెలిసింది. ప్రతిపక్షంలో ఉండగా తన దృష్టికి వచ్చిన అనేక అంశాలను ఉన్నతాధికారులకు వివరించిన సీఎం వాటిపైన క్లారిటీ అడిగినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ కింద గుట్టలు, హైవేలు, వెంచర్లకు వేల కోట్లు దారబోసింది. దీంతో ఆ స్కీమ్ అసలు ఉద్దేశం నెరవేరలేదు. రైతు బంధు అమల్లోకి తెచ్చాక విత్తనాలు, ఎరువులపై సబ్సిడీలు ఎత్తేసింది. వ్యవసాయ పరికరాలు, యంత్రాల పంపిణీ బంద్ పెట్టింది. ఈ పరిస్థితుల్లో రైతు బంధులో దుర్వినియోగాన్ని తగ్గించడంతో మిగిలే సొమ్మును విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాల సబ్సిడీకి వినియోగిస్తే ఎలా ఉంటుందని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇక పశుసంవర్ధక శాఖలో గొర్రెల పంపిణీ స్కీమ్లో భారీగా అక్రమాలు జరిగాయి. డీడీలు కట్టిన గొల్ల కురుమలకు గొర్రెలు రాలేదు గాని గొర్రెల రీసైక్లింగ్ తో దళారులు, అధికారులు కోట్లకు పడగలెత్తారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం గొర్రెల స్కీమ్ తో రాష్ట్రంలో గొల్ల కురుమల సంపద 10 రెట్లు పెరిగినట్లు ఇప్పటికీ చెబుతున్నారు. ఇందులో నిజమెంత? క్షేత్ర స్థాయిలో గొర్రెల సంఖ్య పెరిగిందా? పెరిగితే మటన్ రేట్లు ఎందుకు దిగి రాలేదు? ఇప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను ఎందుకు దిగుమతి చేసుకోవాల్సి వస్తుందనే దానిపై సీఎం అడిగిన ప్రశ్నలకు ఏం చెప్పాలనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇవే కాకుండా ఒకప్పుడు వెలుగు వెలిగిన సంక్షేమ శాఖలు ఎందుకు డీలా పడ్డాయనే దానిపైన సీఎం ప్రత్యేకంగా ఆరా తీసినట్టు చర్చ జరుగుతోంది. వివిధ శాఖల పరిధిలో ఇన్ని రోజులు ఏం జరిగిందనే దానిపై సీఎం రేవంత్ ఆరా తీస్తున్నారు. ఫైనాన్స్, ఇరిగేషన్, రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, మైనింగ్, ఫారెస్ట్, హెల్త్, ట్రాన్స్పోర్ట్, ఎండోమెంట్, విద్యుత్, ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇలా అన్ని శాఖల పరిధిలో గత 10 ఏళ్లలో ఏం జరిగింది, ఇప్పుడు ఆయా శాఖల్లో అమలవుతున్న స్కీమ్స్, వాటిలో ఏవి కొనసాగించవచ్చు, ఏవి బంద్ పెట్టవచ్చు, బంద్ పెడితే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే దానిపై ఆఫీసర్లతో చర్చించిన తరువాత సీఎం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రతి శాఖపై లోతుగా రివ్యూ చేసి వచ్చే అవుట్పుట్స్ ఆధారంగానే 5 ఏళ్ల విజన్ రూపొందించుకోవాలని సీఎం భావిస్తున్నారు. అక్రమాలకు చోటు లేకుండా నేరుగా లబ్ధిదారులకు పథకాలు, ప్రభుత్వ సేవలు అందాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని సీఎంఓ అధికారులు చెబుతున్నారు. ప్రతి శాఖలో ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవడంతో గత సర్కార్ హయాంలో జరిగిన లోటుపాట్లు మళ్లీ ఇప్పుడు జరగకుండా జాగ్రత్త పడాలన్నది సీఎం ఉద్దేశంగా తెలుస్తుందని అంటున్నారు అధికారులు. అధికారంలోకి వచ్చి 5 నెలలు కూడా నిండక ముందే పనిగట్టుకొని విమర్శలు, ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు మునుముందు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలనేదే రేవంత్ ఆలోచన అని, అందుకే అన్ని శాఖలపై పట్టు పెంచుకోవాలని భావిస్తున్నారని చర్చ జరుగుతోంది.